మహా అడుగుతుంది చక్రిని. కాసేపు అలా బయటికి వెళ్ళి ఊరు చూసొద్దామా, నాకు ఇక్కడే ఉంటే బోర్ కొడుతుంది అని అంటుంది మహా. చక్రి తన మనసులో అనుకుంటాడు, ఆహా భలే ఛాన్స్ దొరికింది మహా గారితో టైం గడపటానికి అని మనసులో అనుకుంటాడు చక్రి. సూపర్ ఛాన్స్ రా అని తన మనసులో అనుకుంటాడు చక్రి. మీరు అడగాల అండి, ఆర్డర్ వెయ్యాలా అని అంటుంది మహా. ఇవే అని మహా అంటే చక్రి అంటాడు, తగ్గించుకుంటే మంచిదా అని అంటాడు చక్రి. అవును అని అంటుంది మహా అంటుంది, ఎలా వెళ్దాం, నడుచుకుంటూ వెళ్దామా అని అంటే, ఏం అక్కర్లేదండి బయట గుర్రం రెడీగా ఉంది అని చక్రి అంటాడు. ఏంటి అని మహా అంటుంది. గుర్రమా అని మహా అడిగితే చక్రి అంటాడు, నిజమైన గుర్రం కాదులేండి, సైకిల్ ఉంది అని అంటాడు చక్రి. సైకిల్ నీకు ఇక్కడ సైకిల్ ఎలా దొరికింది అని అడుగుతుంది మహా. ఇప్పుడు మీకు వివరాలు కావాలా అని చక్రి అడిగితే, అక్కర్లేదు అని మహా అంటుంది. అయితే పదండి అంటాడు చక్రి. చక్రి సైకిల్ ఎక్కి కూర్చొని ఎక్కండి అని అంటాడు చక్రి. మహా అంటుంది, ఎలా ఎక్కాలి అని మహా అడిగితే చక్రి అంటాడు, పెద్ద నిచ్చెన ఒకటి తెచ్చుకొని ఎక్కి ఎక్కండి అని అంటాడు మహా. అదేంటి ఎటకారమా అని అంటుంది మహా. చక్రి ఏమో మరి లేకపోతే ఏంటండి, సైకిల్ తొక్కటం రాదు అంటే ఒక అర్థం ఉంది, సైకిల్ ఎక్కటం కూడా రాదా అని అంటాడు చక్రి. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కార్లే ఉన్నాయండి అని మహా అంటే, ఈ డబ్బున్నోళ్ళతో ఇదే సమస్య, పిల్లలు ఎలా బతకాలో నేర్పించరు అని అంటాడు చక్రి. ఏంటండి ఇప్పుడు నాకు క్లాస్ పీకుతున్నారా అని మహా అంటే, నేను మీకు క్లాస్ పీకడమా అంటాడు చక్రి. ఈ సీరియల్లోనే కాదు కదా, పొదరిల్లు 2 తీసినా కూడా నాకు ఈ ఛాన్స్ రాదులేండి అని అంటాడు చక్రి. పట్టుకొని కూర్చోండి అని చక్రి అంటే, ఎక్కడ పట్టుకోవాలి అని అంటుంది మహా. చక్రి అంటాడు, నా పీక పట్టుకోండి అని అంటుంటే, మీ పీక పట్టుకుంటే ఊపిరి ఆడదేమో అని అంది మహా. చక్రి అంటాడు, అంటే నిజంగానే పట్టుకుంటారా ఏంటండి, నేనేదో సరదాగా అన్నాను అని అంటాడు చక్రి. సైకిల్ సీట్ పట్టుకోండి అని అంటాడు చక్రి. మహా అంటుంది, సరే పట్టుకున్నాను పదా అని. అక్కడి నుండి ఇద్దరు చక్రి సైకిల్ తొక్కుతూ మహాని తీసుకువెళ్తూ ఉంటే, కేశవ చిన్న వీళ్ళిద్దరూ చూసి వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు, మనం ఈ ఊరు దాటి వెళ్ళే లోపల వీళ్ళిద్దరూ మంచిగా ఒకటైతే బాగుంటుంది అని అనుకుంటారు ఇద్దరు. ఈ రోజు ప్రోమోలో ఇద్దరు అలా సైకిల్ మీద వెళ్తూ ఉంటే, ఒక చోటుకి వెళ్ళిన తర్వాత చక్రి అంటాడు, మీరు మా కోసం ఇన్ని పూజలు చేశారు కదా, మీరు మా ఇంటి కోడలుగానే చేశారా అని అంటే, మహా అంటుంది, నేను మనస్ఫూర్తిగానే చేశాను అని అంటుంది మహా. నేను ఎప్పుడు పరాయి దానిలా అనుకోలేదు అని అంటుంది మహా చక్రి మాట్లాడుకోవటం. నారాయణ వాళ్ళ బావ వీళ్ళిద్దరిని చూసి ఎవరు వాళ్ళు అని అడిగితే, వాళ్ళిద్దరూ నారాయణ వాళ్ళ కొడుకు కోడలండి అని చెప్తారు అక్కడ ఉన్న పని వాళ్ళు. చక్రి మహా ఇద్దరు తోటలో తిరుగుతూ ఉంటే అక్కడికి రౌడీలు వస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.